అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈరోజు మార్నింగ్ ఎంత అయిందో చూపించినా నేను మీకు టైం చూపిస్తాను. ఇప్పుడైతే నేను బ్రష్ చేసేసుకున్నాను, బట్టలు కూడా నానబెట్టేశాను మొత్తం. అంటే బెడ్షీట్స్ అవన్నీ తీసానమాట, అవన్నీ కూడా నానబెట్టేశాను. ఇప్పుడు టైం చూపిస్తాను నేను మీకు, మీరైతే ఆశ్చర్యపోతారు. టైం చూసి ఆశ్చర్యపోవడం ఏంటి అని అనుకుంటున్నారా? మేమేంటంటే నైట్ ఎర్లీగా పడుకున్నామండి. ఎగ్జాక్ట్‌గా 8:30 కల్లా నిద్రపోయాము. అందుకని ఎర్లీ మార్నింగ్ 4కే మేలుకొచ్చింది మాకు. ఇప్పుడు టైం చూసారు కదా, 10-5 అయింది. అంటే నేను ఈలోపు లేచాను, తన్మయ్ కూడా నాతో పాటు లేచింది. మేమిద్దరం బ్రష్ చేసుకున్నాము, బట్టలు అవి నానబెట్టేశాను, కిచెన్ మొత్తం కొద్దిగా క్లీనప్ చేశాను. నైట్ క్లీన్ చేయలేదన్నమాట, కొంచెం ఏంటో నిద్ర వస్తున్నట్టుగా అనిపించేసి వదిలేశాను. అంట్లు మాత్రం వాష్ చేసుకోలేదు, అవి అలానే ఉన్నాయి. కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను. ఇప్పుడు రాత్రి ఇడ్లీ బ్యాటర్ పట్టాను. అది ఇడ్లీ పిండితో మనం, అంటే దోస బియ్యం ఉంటాయి చూసారా, దోస బియ్యంతో మనం ఇడ్లీ పిండి పట్టుకుంటే మనం 2 విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మనం ఇడ్లీకి, దోశకి, పునుగులకి అన్నిటికీ ఆల్ పర్పస్ అనమాట అది. అది ఎలానో ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్గా ఇడ్లీ చేయడానికి వెళ్తున్నాను నేను. తన్మయని చూపిస్తాను ఈలోపు మీకు. తన్మయ్ చూసారుగా, బ్రష్ చేసుకొని రెడీగా కూర్చుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ వచ్చేసి మార్నింగ్, అంటే ఎర్లీ మార్నింగ్ 5తోనే స్టార్ట్ అయింది. మేము మార్నింగ్ లేచాం కాబట్టి ఇక త్వరగా ఆకలేస్తుంది కదా, అందుకని ఇక్కడ నేను ఇడ్లీ చేస్తున్నాను. దీనిలోకి నేను 2 కప్పుల నీళ్ళని పోసుకున్నాను ఈ గిన్నెలో. దీనివల్ల ఏంటంటే మనకి ఇడ్లీ అనేది పొంగకుండా, అంటే ఖరాబ్ అవ్వకుండా నీట్గా వస్తుంది. మనకి వాటర్ అనేది ఎక్కువైనా కూడా అది బాయిల్ అవుతూ మొత్తం ఇడ్లీ మీదకి వచ్చేస్తుంది అనమాట. అందుకని మనం వాటర్ అనేది కూడా చూసుకొని వేసుకోవాలి. మరీ ఎక్కువ వాటర్ పోసేస్తే ఇడ్లీ మీదకి వచ్చేసి ఇడ్లీ ఖరాబ్ అయిపోతాయి. ఇక్కడ వచ్చేసి నేను ఈ బ్యాటర్ని చూపిస్తున్నాను కదా, నేను ఆల్రెడీ మీతో షేర్ చేశానుగా 2-in-1 బ్యాటర్ అని. ఆ బ్యాటర్ అనమాట. ముందు రోజు నైట్ అంతా నేను ఉంచేయడం వల్ల బయటనే ఇది చక్కగా పులిచింది. దీనివల్ల మనకేంటంటే ఇడ్లీ సాఫ్ట్గా వస్తాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను అనమాట. పిండి చక్కగా మనం మిక్సీలో పట్టుకున్నా కూడా ఫర్మెంటేషన్ అనేది చక్కగా అయింది. నెక్స్ట్ ఇక్కడ నేను కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుతున్నాను. నార్మల్ మనం ఇడ్లీకి ఎలా అయితే కలుపుతామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే కలపాలి. నెక్స్ట్ ఇక ఇడ్లీకి ఇక్కడ నేను ఆయిల్, అంటే ఈ ట్రేకి ఆయిల్ వేసుకుంటున్నాను. రాయడం వల్ల ఏంటంటే ఇడ్లీ అనేది ఆ స్టాండ్కి అతుక్కోకుండా చక్కగా వస్తుంది. మీరు క్లాత్తో వేసే వాళ్ళైతే, అంటే క్లాత్ వేసి చేస్తూ ఉంటారు కదా ఇడ్లీ, ఈ బ్యాటర్ అయితే చక్కగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా ఇవి చాలా మెత్తగా, చాలా స్మూత్గా ఉన్నాయి. కాకపోతే మనకి రవ్వతో అలవాటైన వాళ్ళకి ఈ ఇడ్లీ అనేది కొంచెం స్టార్టింగ్ కాబట్టి కొద్దిగా, అంటే డిఫరెన్స్ అనేది ఉంటుంది. 1-2 సార్లు మీకు అలవాటైతే ఇడ్లీ కూడా చాలా బాగుంటాయి, మెత్తగా చాలా బాగుంటాయి. చట్నీ మాత్రం కంపల్సరీ ఉండాలి, లేదంటే కారపొడితో తినలేము మనం. నార్మల్ ఇడ్లీ అయితే కారపొడైనా బాగుంటుంది కదా, దీనికి మాత్రం చట్నీ కానీ సాంబార్ కానీ ఉంటేనే బాగుంటుంది. అలానే దీంతో మనం దోశలు వేసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మనం ఎలా అయితే కన్సిస్టెన్సీ కలిపామో సేమ్ అలానే మనం పెనంకి కొంచెం ఆయిల్, నెక్స్ట్ ఆనియన్ వేసి రుద్ది ఆ తర్వాత మనం దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ ఇడ్లీ నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, హైలో పెట్టకూడదు, మీడియంలో పెట్టి మనం 15 మినిట్స్ ఉంచితే సరిపోతుంది అంతే. ఇక్కడ చూసారు కదా బ్యాటర్ ఎంత బాగుందో చూడడానికి, చాలా ఫ్లఫీగా చాలా బాగుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను దీంతో పునుగులు వేసుకోవచ్చు మనం. ఈరోజైతే నేను తేనె మిఠాయి చూపిస్తున్నాను మీకు. ఈ అంటే మనం నార్మల్ రెగ్యులర్గా వేసుకునే దోశ పిండితో కూడా మనం తేనె మిఠాయి వేసుకోవచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. This bed that I'm in feels too big without you. Don't know how to quit thinking about you. Those green eyes, sweet lips, your hands on my hips, our puzzle pieces fit. These sheets, your smell. ఇప్పుడు నేను షుగర్ సిరప్ తయారు చేస్తున్నానండి. ఇక్కడ నేను 1 కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు ఏ కప్పుతో తీసుకుంటే ఆ కప్పుతోనే మళ్ళీ వాటర్ని కూడా 1 కప్పు తీసుకోండి. ఇక్కడ మనకి ఈ పాకం అనేది తీగ పాకం రావాల్సిన అవసరం లేదు, మనకి షుగర్ అంతా కూడా మెల్ట్ అయిపోతే సరిపోతుంది. ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేస్తున్నాను, రెడ్ కలరు, లేదంటే మీరు ఆరెంజ్ కలర్ అయినా మిక్స్ చేసుకోవచ్చు.
లేదు అంటే బీట్రూట్ రసం ఉంటుంది కదా, అదైనా వాడొచ్చు, చాలా బాగుంటుంది. కాకపోతే నేను ఆల్రెడీ ఎర్లీ మార్నింగ్ చేస్తున్నాను కాబట్టి ఇక నేను బీట్రూట్ జ్యూస్ అనేది వేయలేదు. ఇక నా దగ్గర ఫుడ్ కలర్ ఉందని అది వేసుకుంటున్నాను. జస్ట్ మనకి తీగ పాకం వస్తే సరిపోతుంది. ఆల్రెడీ మనం ఇందాక నేను మీకు పిండిని చూపించాను కదా, ఆ పిండిని కొంచెం వేసుకున్నాను. కాకపోతే మిక్సీలో పట్టడం వల్ల పిండి అనేది కొంచెం పలచగా ఉంది. ఇక్కడ నేను కొద్దిగా తినే సోడా వేసుకుంటున్నాను. ఈ పిండిలో ఇంకేం కలపలేదండి నేను. జస్ట్ సాల్ట్ కొంచెం 1 పించ్ అంతే మనం వేసుకోవాలి. ఎందుకంటే ఇది స్వీట్ కాబట్టి. నేను ఆల్రెడీ పిండిలో వేశాను కాబట్టి ఇక సాల్ట్ ఏం వేయలేదు. ఓన్లీ తినే సోడా వేశాను. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నట్టయితే పిండి అనేది కొంచెం పలచగా ఉంది కదా, అందుకని ఇక్కడ మనకి షేప్ అనేది ప్రాపర్‌గా రావట్లేదు. కాకపోతే పొంగడం అదంతా చక్కగా పొంగింది, బావుంది. ఎందుకంటే నేను తినే సోడాను కూడా వేశాను కాబట్టి. చూసారు కదా, చాలా చక్కగా ఉంది. మీరు యాజ్ ఇట్ ఈజ్ దీంట్లో జీలకర్ర కొంచెం సాల్ట్ వేసేసుకుంటే మనకి మామూలు రెగ్యులర్ పునుగుల్లానే ఉంటుంది. ఇక్కడ నేను కొంచెం షుగర్ మెల్ట్ అయిన తర్వాత ఇలాచీ పౌడర్ వేసుకున్నాను కొద్దిగా. అలానే మనం కొంచెం నిమ్మరసం కూడా పిండుకుంటే మనకి షుగర్ సిరప్ అనేది చిక్కబడకుండా చక్కగా ఉంటుందన్నమాట. అందుకని మనం కొంచెం నిమ్మరసం కూడా పిండుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ నేను పునుగుల్ని కూడా మిక్స్ చేశాను సైడ్‌కి. అంటే కలిపాను. ఆ తర్వాత మనం ఈ పాకంలో మనకి ఈ పునుగులు అయిపోగానే దీంట్లో వేసేసుకోవడమే. చాలా బాగుంటాయండి. కాకపోతే మీకు క్రిస్పీగా కావాలంటే ఇప్పుడు సేమ్ నేను యాజ్ ఇట్ ఈజ్ ఎలా వేస్తున్నానో మీరు అలా చేసుకోవచ్చు. ఒక 5 మినిట్స్ ఈ పాకంలో ఉంచితే పాకం అంతా వీటికి పడుతుంది. అప్పుడు బాగుంటాయి. నెక్స్ట్ నేనైతే ఇక్కడ పిండి అనేది నాకెందుకో అంత కన్సిస్టెన్సీ బాగా అనిపియలేదండి. అందుకని ఇక్కడ నేనేం చేశానంటే కొంచెం రైస్ ఫ్లోర్ అంటే బియ్యపిండి వేసుకున్నాను. ఒక స్పూన్ అంటే మనకి పిండి అనేది కొంచెం గట్టిగా అవ్వడానికి మనం ఇక్కడ బియ్యపిండి వేసుకోవాలి. మీకు బియ్యపిండి వేయడం వల్ల ఏంటంటే క్రిస్పీగా వస్తాయి. మీకు అలా వద్దు, కొంచెం మెత్తగా సాఫ్ట్‌గా ఉంటే బాగుంటుంది అని అనుకుంటే మీరు 1½ స్పూను, 1 స్పూను మైదా పిండే వేసుకోండి. దానివల్ల చాలా బాగుంటుంది. కొంచెం తినే సోడా వేసుకొని 1 పించు మైదా పిండి కూడా వేసుకున్నారంటే మనకి స్మూత్‌గా ఉంటదనమాట. అంటే బయటంతా కూడా క్రిస్పీగా ఉంటది. ఎందుకంటే మనకి ఇది రైస్ కూడా వేసాం కదా పిండిలో, ఇడ్లీ పిండిలో. అందుకని మనకి పైన లేయర్ అంతా క్రిస్పీగా, లోపలంతా సాఫ్ట్‌గా ఉంటది మైదా పిండితో మీరు మిక్స్ చేసుకుంటే. ఈ విధంగా మనం ప్రాపర్‌గా చూసారు కదా, చిన్న చిన్నగా వేసుకోండి, చాలా బాగుంటది. ఈ విధంగా మనం చిన్నగా వేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఆ తర్వాత షుగర్ సిరప్‌లో వేసేసుకోవడమే. Can't be by myself. I'm asking for your help. What I need you to do is love me. Love me. What I need you to do is love me. Love me. We dance in the dark, but I see you clearly. My head is a wreck when I don't have you near me. Now it's too late, too loud. We move through the crowd, look for the best way out. Your hands all over my body, whisper words in the backseat. What I need you to do is love me. Love me. Yeah. What I need you to do is love me. Love me. What I need you to do is your hands over my body. What I need you to do is whisper words in the backseat. What I need. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇడ్లీ చూసారా ఎంత సాఫ్ట్‌గా మెత్తగా ఉన్నాయో. కాకపోతే మనం బ్యాటర్ అనేది పల్చగా కలుపుకోవాలి. 15 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టీమ్‌కి ఉంచుకోవాలి అలానే కాసేపు. అంతేగాని ఎక్కువసేపు ఉడికించినా మనకి గట్టిగా అయిపోతాయి ఇడ్లీ. అలానే బ్యాటర్ కూడా మనకి గట్టిగా ఉండకూడదు, కొంచెం పల్చగా ఉండాలి. అలానే ఇక్కడ నేను తేనె మిఠాయి కూడా చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది, పిల్లలకైతే చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అందులో మనకి రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ కాకుండా ఒక్కొక్కసారి ఇలా కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మా పిల్లలకైతే బాగా నచ్చింది. ఈరోజు మార్నింగ్ వచ్చేసి మేము ఇలా స్పెండ్ చేసాము. ఇప్పుడు వచ్చేసి టైం 6:30 అవుతుంది. ఇక డైలీ వర్క్ అంతా కూడా స్టార్ట్ చేసేసాను, చూసేసేయండి మరి.
get you out of my mind. It's like I feel it for the first time. Been thinking about you all night. I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? You're all I need. Can I take you there? Always falling for the wrong guys. They keep telling me it's alright. How could I be so blind? I've been searching for this all my life. You're just my type. I've been looking for a boy who can treat me right. Your dark hair with those eyes so bright. They look into my soul and it sparks my life. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? Back to when we felt like this was forever. Can I take you there? Like it was the first time. Do you remember? Can I take you there? You're all I need. ఇప్పుడు టైం వచ్చేసి 10:30 అలా అవుతుందండి. నా పనులన్నీ చూసారు కదా, అన్నీ కంప్లీట్ చేసేసాను. మనం మార్నింగ్ లెగడం వల్ల పనులన్నీ కూడా ఫినిష్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇక్కడ మీరు వీడియోలో చూస్తుంది నేను అంతకుముందు చేసిన DIY అండి. దాన్ని ఇప్పుడు నేను కొంచెం మారుస్తున్నాను. అలానే ఇక్కడ మా పిల్లలకి నేను బనానా జ్యూస్ చేశాను. బనానా జ్యూస్లో హార్షీ సిరప్ కానీ ఏదైనా చాక్లెట్ ఫ్లేవర్తో ఉండే పౌడర్స్ కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే బార్న్విటా కానీ కాంప్లాన్ కానీ అలాంటివి వేసుకుంటే చాలా బాగుంటుంది కదా. ఇదే టైంలో నేను హార్షీ సిరప్ వేసేటప్పుడు మా బాబు ఇక్కడ ఒక రోబోట్ని తయారు చేశాడు. ఎందుకో దాని పక్కన పెట్టగానే మంచిగా అనిపించింది. అది నేను మీతో లాస్ట్ వీడియోలో షేర్ చేశాను. మీకు ఆ రోబోట్ డీటెయిల్స్ కావాలి, దాని గురించి మీకు వ్లాగ్ కావాలంటే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. తప్పకుండా నేను ఆ వీడియోని మీకు పోస్ట్ చేస్తాను. చాలా చాలా బాగుంటుంది ఆ DIY. దాన్ని పెన్ హోల్డర్గా బుక్ హోల్డర్గా లేదంటే ఫోన్ హోల్డర్గా వాడుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ మరిన్ని మంచి వీడియోస్తో మేము ముందుంటాను. బాయ్ బాయ్, సీ యూ, హ్యావ్ ఎ నైస్ డే.